ప్రసాద్ గారు ఆయన అన్నట్టు రాజకీయాలు ఒకటి ఎప్పుడూ స్టాటిక్గా ఉండవు, డైనమిక్గా ఉంటాయి. కానీ నాయకుడు స్టేబుల్గా ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్న రికార్డు అన్నేళ్ళు ఆయనకుంది. అలాగే 4వ సారి ముఖ్యమంత్రిగా ఉన్న రికార్డు ఆంధ్రప్రదేశ్లో ఆయనకుంది. అలాగే అవమానాలు భరించాడు ఆయన అసెంబ్లీలో. ఇవాళ పవన్ కళ్యాణ్ని గౌరవిస్తున్నారు, ఆయన గౌరవం తెచ్చుకుంటున్నారు. బహుశా నాయకుడి లక్షణాలు అంటే తప్పులు చేయలేదా చంద్రబాబు నాయుడు? చేశారు. రాజకీయంగా తప్పులు చాలా జరిగాయి చంద్రబాబు నాయుడు హయాంలో కూడా, వాటిని మనమే మర్చిపోం. కానీ ఇవాళ శాంతిప్రసాద్ గారు ఈ కీలకమైన పేర్లు తెర మీదకి రావడం అంటే విజయసాయిరెడ్డి ప్రస్థానం ఇందాక వారు తీసుకొచ్చారు కాబట్టి అసలు ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే ఒక షాడో లాగా ఉండే విజయసాయిరెడ్డి కంప్లీట్గా ఇప్పుడు ఒక నెగిటివ్ షాడో ఇనేవే, హీరో లేకపోతే యాంటీ హీరో అంటారు కదా, అలా విజయసాయిరెడ్డి అయిపోతున్నారా? ఎంతవరకు అయిపోతున్నారా అంటే ఆయన అప్రూవర్గా మారిపోతున్నారా? ఎందుకంటే విక్రాంత్ రెడ్డి పేరు చెప్పారు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు చెప్పారు, తర్వాత ఏ రెడ్డి పేరు చెప్తారో అని ఒక రకమైన చర్చ నడుస్తోంది. సో ఇది ఎక్కడ దాకా వెళ్తుంది? అలాగే మరోవైపు వంశీ జైలు సిరీస్ కంటిన్యూ అవుతుంది ఇవాళ కూడా. పోసానేమో షటిల్ సర్వీసు. అంటే మనం నవ్వుకోవడానికి కాదు కానీ పోటీ పడుతున్నట్టు వీళ్ళు, లేదు నెక్స్ట్ మాకు ఇవ్వాలని, ఇది కస్టడీకి పోలీస్ స్టేషన్లు అన్నీ. సో ఈ సిరీస్లో భాగంగా నెక్స్ట్ ఎవరు అనేది బహుశా ఈ నాయకులు జారిపోవడంలో ఎక్కడన్నా ఈ రోల్ కూడా ఉందా? మీరు అడ్వకేట్ కూడా కాబట్టి అందుకే మిమ్మల్ని అడిగాను. అంటే మొన్న ఈ మధ్య ఒక డిబేట్ లో ఒక ఎమ్మెల్సీ గారు శివరాం రెడ్డి ఎవరు, ఎందుకంటే మా అందరినీ ఒకేసారి జైల్లో వేసేస్తే అక్కడ కబుర్లు. అవును, మన డిబేట్లోనే కదా, మన డిబేట్లోనే అన్నాడు ఆయన. అవును, మీరు మిమ్మల్ని జైల్లో వేయాలంటే మేముగా ఏదైనా నేరాలు పరిశోధించాలని మాకు టైం పడుతుందండి. మీ అంతా మీరు నేరాలు అంగీకరించి మాకు ఒక సంతకం పెట్టి ఇచ్చేస్తే మాకు విచారణ కూడా లేకుండా ఏకపక్షంగా తూసతలు పారేస్తామని చెప్తాం. మరి ఎవరిని ఇస్తారేమో, మరి వీళ్ళకి అంత ధైర్యం ఉంటే చెప్పమానండి. ఇక విషయానికి వస్తే ఎవరండి పోరాట యోధుడు? పోరాట యోధుడు లక్షణాలు ఎట్లా ఉంటాయి? జగన్ రెడ్డి పోరాట యోధుడు కాదు, ఆరాట యోధుడు. అధికారం కోసం మాత్రమే బతికే మనిషి. అధికారం ఉంటే ఎవడని లెక్క చేయడు. కానీ పొలిటికల్ ఆస్పిరేషన్ కాదు శాంతిప్రసాద్ గారు, అడ్డొస్తున్నానని కాదు, పొలిటికల్ ఆస్పిరేషన్ అనేది ఉండాలి కదా ఏ రాజకీయ నాయకుడికైనా. ఎందుకంటే బీజేపీ ఒక టైంలో మేమన్నా మఠాలు పెట్టామా రాజకీయాలు చేయడానికి వచ్చామంటారు. అలాగే ఏ రాజకీయ నాయకుడికైనా ఆ పొలిటికల్ ఆస్పిరేషన్ పవర్లోకి రావాలి ఉండాలి, నో డౌట్ ఎట్ ఆల్. దానితో పాటు ప్రజా జీవితంలో ప్రజలతో మమైపోయాం, ప్రజలతో కలిసి ఉండాలి, ప్రజల కోసం ఉండాలి, ప్రజల చేత గెలవబడి ఉండాలి. ఈ లక్షణాలు ఎక్కడా లేని పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ. మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడికో దాకా మనం వెళ్ళొద్దు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయవాడలో, నేను విజయవాడలో పుట్టి పెరిగిన వాడిని, నేను బుద్ధి పుట్టిన తర్వాత నాకు ఈ 60 ఏళ్లలో నేను ఎప్పుడు చూడలే అటువంటి వరదలు. ఆ రకంగా విజయవాడ మునిగిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు 8 కోట్లు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు నిత్యం ఆహారం అక్కడే కూర్చొని అన్ని సహాయ కార్యక్రమాలు. జగన్ రెడ్డి వచ్చి ఏం చేశాడు? ₹1 కోటి విరాళం ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? అదేదో బొత్సగారు లెక్క చెప్పారు కదా, మరి బొత్సగారు మొన్న లెక్క చెప్పారు కదా, దేనికి ఇచ్చాం, పప్పులకో బెల్లాలకో అంటే చెప్పారులేండి. ఏ లెక్క అంటే మా పార్టీ తరపున ఇచ్చామన్నారు. అంటే ABCD Z వరకు ఇచ్చిన ఆ యొక్క సహాయ కార్యక్రమాలను ఈ ఖాతాలో వేసుకొని అవి గాలికి పోయే పేరాల పిండి జగనార్పణం అన్నారు. అంతే, జగన్ రెడ్డి గారు ఇచ్చినాయి అని. ఇటువంటి కాకమ్మ కథలు ఇది జనాలు నమ్మరు. మీరు పోరాట యోధులు కాదు, మీరు ఆరాట యోధులు. అధికారం ఉంటే మీ వెలుగు, లేకపోతే మీ బులుగు. బులుగు అంటే మీ మొహాల్లో బులుగు అంటే మీరు అంటే బ్లూ ఫేసెస్ అంటాం, అంటే రక్తం లేనితనం. పేల్నెస్ అంటే నేను మరీ అంత స్పష్టంగా అడగబాకండి అన్నాను. అంటే నాకు ఆ వర్డ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకే అడిగా. చెప్పండి. కానీ శాంతిప్రసాద్ గారు మర్చిపోకూడదు ఏంటంటే 39.37% మంది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు మొన్నటి ఎన్నికల్లో. అదే కదా చెప్తుంది సార్ మీకు. ఇందాక మా మొదటి ఉపన్యాసంలో చెప్పినది, ప్రజల సొమ్ముని ప్రజల కోసం ప్రజల చేత వాళ్ళకి ఇచ్చి వంచి. రెండోది, ఇప్పుడు ఎంత ఉంది పర్సంటేజ్? ఏ పార్టీ కూడా ఆ ఓటు బ్యాంక్ అనేది నికరం కాదు. మీరు అదే తీసుకుంటే తెలుగుదేశం పార్టీకి కూడా 2019లో 40% పైన ఓటింగ్ ఉందండి. ఇంకా దీనికి 40% లేదు ఇక్కడ. మరి ఆ రోజు వాళ్ళు ఏమైనా ఓటు శాతం క్లైమ్ చేశారా? సుమారుగా 38. ఇప్పుడు సీట్ల గురించి మాట్లాడితే ఓట్ల శాతం అంటారు.
ఇదేమి దిక్కుమాల లెక్కలో మాకైతే అర్థం కాదు. ఎందుకంటే అసెంబ్లీ ఇవాళ స్పీకర్ గారు మాట్లాడిన మాటలు చాలా వ్యాలిడ్ మాటలు. చెప్పండి ఏమన్నారు? మొన్న 18వ తారీఖు 19వ తారీఖు దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. నాకు సభలో ఎవరు కనపడలేదు. ఈ చంద్రబాబు నాయుడు గారు రేస్ చేస్తే స్పీకర్ గారు చెప్పిన మాట ఇది. అంత దొంగచాటుగా సంతకాలు పెట్టాల్సిన అవసరం ఏంటి? ఎమ్మెల్యేలకు దౌర్భాగ్య పరిస్థితి ఎవరు క్రియేట్ చేశారు? ఇది కదా ప్రశ్న. ఇది ప్రజాస్వామ్యం. దానికి తాటిపర్తి చంద్రశేఖర్ ఏమంటాడంటే, ఆయన మేము అర్ధరాత్రి ఏమన్నా గోడలు దూకొచ్చామా, లేకపోతే ఎవరికి తెలియకుండా సంతకాలు చేసాం, అందరి ముందే నడుచుకుంటూ వచ్చి అందరూ చూస్తుండగానే రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్ళామని ఆయన ఇందాక చెప్పాడు. ఇంకా చాలా చెప్పుకొచ్చాడు అనుకోండి. మెయిన్ పాయింట్ ఇది ఆయన కౌంటర్ పాయింట్ చాలా చక్కగా చెప్పాడు. మనం చదువుకునే రోజుల్లో కాలేజీలకి స్కూల్కి అటెండ్ అయ్యి హాజరవగానే స్కూల్లోంచి కాలేజీలోంచి బయటకు వచ్చి ఆయన ఏమంటారు? అతను ఏమని పిలుస్తారు? ఇక మా సోదరుడు తాటిపట్టి చంద్రశేఖర్ నిజంగా చాలా విజ్ఞుడే. ఎందుకంటే నేను ఎప్పుడు చూస్తుంటాను, చాలా మంచి వ్యక్తి. అతను డిబేట్లో కూడా చాలా చక్కగా ఆర్గ్యూ చేస్తాడు. మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి అసెంబ్లీలో ఉండి మాట్లాడాలి. కానీ అసెంబ్లీలో పోనీకుండా చేస్తుంది ఎవరు? ఎమ్మెల్సీలకు ఉన్న హక్కులు ఏంటి, ఎమ్మెల్యేలకు లేని హక్కులు ఏంటి? అది కూడా దళిత ఎమ్మెల్యే, మొదటిసారి గెలిచిన వ్యక్తి. అతనికి ఉండదా? అతను దొంగచాటుకు ఎందుకు వస్తున్నాడు? ఈ రోజు దొంగచాటుకు వస్తున్నాడు, రేపు నిర్భయంగానే బయటకు వస్తాడు, నిన్ను ధిక్కరిస్తాడు. మొన్న ఏమని చెప్పావు? ఆయన మెడలో కండువా లేకపోతే ఏంటి జంప్ అవుతున్నామని అడుగుతావా అసెంబ్లీ లాబీలోనే? మరి నువ్వు వేసుకున్నావా కండువా? అసెంబ్లీలో వేసుకోలేదుగా. బొత్స వేసుకున్నారా? వేసుకోలేదుగా. సీనియర్లు అంటే సీనియర్లు ఆ పార్టీలోనే ఉన్నారని అందరికి తెలుసు కాబట్టి పెద్ద కండువాలు అక్కర్లేదు. వీళ్ళు కొత్త వాళ్ళు కదా. ఏమండి, ఇది మరి దారుణమైన మాట్లాడి. తాటిపట్టి చంద్రశేఖర్ అంటే వైసీపీ అనేది ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. తాటిపట్టినా? రైట్. మీరు ఈయన అన్నారేమో చంద్రశేఖర్. ఈ తాటిపట్టి చంద్రశేఖర్ అండి ఆ రోజు అసెంబ్లీలో ఆయన ఆ రకంగా అతను ఒక దళిత ఎమ్మెల్యే మొట్టమొదటిసారి వచ్చాడు. సరే కండువా వేసుకోలేదు, పార్టీ జంప్ అవుతాను అడుగుతావా? మరి ఈరోజు దొంగగా సంతకాలు పెట్టి వెళ్తున్నాడు. దేనికి సంకేతాలు? శ్రీరామ్ గారు, సో అంటే శాంతిప్రసాద్ గారు రైజ్ చేసిన పాయింటే నాకు ఇప్పుడు మండల్లో